ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ డబ్బలు ఏంది అనుకుంటున్నారా? కస్టమైజ్డ్ అడ్డా మన పేజ్ ఉంది కదా, అందులో చాక్లెట్ ర్యాపర్కి ఇంకా బ్యాడ్జెస్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ వాటిని స్టోర్ చేసుకోవడం కోసం ఈ బాక్సెస్. డీమార్ట్ వెళ్ళాం, ముందే చెప్పాలి కదా, మేము డీమార్ట్ వెళ్ళినాం. అందులో ఈ బాక్సెస్ నేను తీసుకొచ్చుకున్నా. ఇది ఒకటి, నెక్స్ట్ ఇవి రెండు, తర్వాత ఇది ఈ బాక్స్. ఈ బాక్స్ ఏంటంటే మేము తీసుకెళ్ళిన బ్యాగ్స్ సరిపోలేదు, అందుకే ఈ బ్యాగ్ సాల్ట్. ఏమేమి తీసుకున్నావు అమ్మో? ఒక్కొక్కటి చెప్పు, ఎంత లాస్ట్కి బిల్లు చెప్తా కానీ ఏమేమి తీసుకున్నావు, ఏంటిది? మస్తు తీసుకున్నాయో పిస్తా. ఇంకొకటి ఫ్రెండ్స్, ఎప్పుడు తీసుకున్నా తక్కువ తీసుకుంటా అంటే కదా, బిల్లు మాత్రం మార్చిపోతుంది. అది ఎందుకో అర్థం కాలేదు. ఎందుకంటే అన్ని తీసుకుంటాం కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి బ్రష్, ఆవాలు, ఆయిల్ ప్యాకెట్స్ ఒక 4. ప్లస్ ఇదేంటిది? ఇది చాక్లెట్ మోల్డ్ అంటే ఇదేంటిది? కొత్తగా ఏమైనా చేస్తున్నావా? అవునవును, వేరే వీడియోలో చెప్తా. ఓకే సరేనా? ఎట్లా మనది కస్టమైజ్డ్ అడ్డాల చాక్లెట్. అయితే ఇంకొకటి ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి కస్టమైజ్డ్ అడ్డా, ప్లస్ అలాగే ఇన్స్టా కూడా కస్టమైజ్డ్ అడ్డా. ఇది ఏంటంటే పర్టికులర్ వీడియోస్ ఏంటంటే మన చాక్లెట్ ర్యాపర్స్ కానీ లేదంటే బ్యాడ్జెస్ కానీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కానీ ఇవి ఖచ్చితంగా ఆ పేజ్లో అవైలబుల్గా ఉంటాయి. అందులో కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది. కావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా డిఎం చేయండి, అలాగే మెసేజ్ చేసినా సరే మీకు పంపించడం జరుగుతుంది. ఓకే, అది తనకు నచ్చి తీసుకుందాం అన్నమాట. అది నీకు నచ్చి తీసుకున్నావు కదా. ఓకే, ఇవైతే ఇప్పుడు కాజు కానీ పల్లీలు కానీ నా కోసం అన్నమాట. ఇవి ఫిట్నెస్, ఇవి నాకే, ఆ డబ్బాలు నాకే. కానీ డబ్బాలు నాకే అంట, కానీ ఇవైతే ఫస్టే గుంజుకుంటుంది మా మౌనిక. ఏదో ఒకటి స్టోర్ చేసుకుంటుంది. బిస్కెట్ ప్యాకెట్, నువ్వులు. ఓకే ఓకే, లంచ్ బాక్స్ ఫర్ మీ. బాగుంది కదా. శనగపిండి, వత్తులు దేవుడికి. అది అసలు దేనికి పనికిరాదు కానీ కాల్చుకుంటారట. అది మేము ఇద్దరం కలిసి తీసుకున్నాం. నువ్వు అన్నీ తీసుకుంటావు కానీ కంకికి ఆడు కంకులు బాగా తింటాడు. బూస్ట్ ప్యాకెట్, జీలకర్ర, రాగులు ఫ్రెష్, ఇంకా రాగులు, సేమియా, సర్ఫ్. ఒకటే సర్ఫ్ ప్యాకెట్ తీసుకున్నాం కదా. అది కూడా ఇదేంటిది? మినపప్పు. ఇది మినపప్పు అంటే బొబ్బర్లు. ఓకే, బొబ్బర్లు. ఇదేంటిది? కర్పూరమా? పచ్చకర్పూరం. రెండు తీసుకున్నాం అనుకుంటుంది నాకు తెలిసి. షాంపూస్, చాక్లెట్స్. అది అద్వైత్ వర్మ తీసుకున్నాడు. ఓకే, 5 kg తీసుకున్నాం. ఇది ప్లస్ ఏంటిది? సాఫ్ట్ టచ్, ఇవి 2 లీటర్స్. ప్లస్ ఇవి మేమైతే అది మా చిన్నోనికి తీసుకున్నది మౌనిక. ఆల్రెడీ అయిపోయింది, కథం చేసిండు. చూసిరా ఫ్రెండ్స్, అట్లా ఉంటుంది అన్నమాట మనది. ఆల్రెడీ ఎప్పుడు కింద పడగొట్టిండు, అక్కడనే 2 సార్లు కథం అయిపోయింది. ఈ ఆయిల్ ప్యాకెట్ అయితే పల్లీలు అవి నేను మంచిగా ఇప్పుడు ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే ఉడకబెట్టుకుని తింటే మంచిగా ఉంటుంది కదా, అందుకోసం తీసుకోవాలి ఎక్కువ. పల్లీలు, బాస్మతి రైస్, జుంకరు, స్క్రబ్బర్స్, అది నీ సెక్షన్. అది రవ్వ. ఏంటి దొడ్డు రవ్వ? ఇంకో రవ్వ, దొడ్డు రవ్వ వాళ్ళు తింటారు. నాకైతే దొడ్డు రవ్వని అయితే తినబుద్ధి కాదు ఫ్రెండ్స్. షుగర్ అసలు తినద్దు, అందరూ తినద్దు అంటే. కందిపప్పు బలేలింది యాక్సిడెంట్. అది దేవుంది, అదేంటి? ఓకే, అగరబత్తి,
డెటాల్. ఈ బాక్సెస్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయది. ఈ డబ్బాలు నాయి. డబ్బాలు మాత్రం మేజర్ ఇంపార్టెంట్. ఇవి మా పెద్దోనికి నాకు కలిపి తీసుకున్నాం అన్నమాట బాక్సెస్. మొత్తం ఎన్ని 5. ఓకే, అదే వానికి స్కూల్కి నాకు ఆఫీస్ సెట్ అవుతుందని చెప్పి క్లిప్స్ నేనే తీసుకున్నా. అదేముంది ఇక అవి సరిపోతలేవు కదా క్లిప్స్ అయితే. ఏంటిది అది? ఏంటిది అది? ఎందుకు తెచ్చుకున్నాను? సరాదమ్మా? కాదు, చాక్లెట్, హోమ్ మేడ్ చాక్లెట్. తెలుసా మన పేజ్ అవి 2. ఇదేంటిది? షాంపూస్ 2 తీసుకున్నా. ఎన్ని కొన్నా ఇంట్లో దొరికాయి. అంటే ఇక్కడ వస్తువులు అక్కడ పెట్టరు కదా. బాల్, బ్యాట్ వాడు దాపెట్టుకున్నాను. బ్యాట్ కూడా తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. మనోడు పోయినప్పుడు లేదోటి. సాక్స్ అయితే నేను తీసుకున్నా. ఏమో మనకి తెలియదు. స్క్రబ్బర్ వచ్చేసి మఖానా. ఏంటిది? కాజు. నేను ఒక్కనే తింటా కదా అది. అట్లా చెప్తున్నావు. ఏంటిది? అదేంటిది? అబ్బో సరిపోతాయి. మళ్ళీ ఏం తీసుకోలే, తక్కువ ఐటమ్ తీసుకున్నా అంటున్నావా? ఇడ్లీ రవ్వ చిన్నపాటి షాప్ అయిపోయింది కదా. ఇక దాదాపు మనకి జొన్నలు ఇక నైట్కి అన్నమాట అవి. ఇక నైట్ అయితే రైస్ దాదాపు అందరం తింటలేము. అందుకే జొన్న పిండి మంచిగా ఉంటుంది కదా చపాతీకి. ఆల్రెడీ మినీ బ్లాగ్ పెట్టాను అన్నమాట జొన్న రొట్టె చేసేటప్పుడు. అది ఖచ్చితంగా చూడండి నెక్స్ట్ వీడియోలోనా. ఓకే, ఇదేంటి డైరీ కదా? అది బాగుంది కదా డైరీ అయితే బాగుంది. నెక్స్ట్ వీడియో. ఓకే. ఇప్పుడు డిమార్ట్ నుండి వచ్చేటప్పుడు అన్నమాట. మేమైతే కరీంనగర్ డిమార్ట్ వెళ్ళాము. అక్కడ నుండి రిటర్న్లో వచ్చేటప్పుడు కందగడ్డ మౌనికి బాగా ఇష్టం అంటే తీసుకున్నాం. ప్లస్ అట్లనే ఒక కంకి ప్లస్ అదేంటిది జామకాయలు, స్నాక్స్, చిప్పల పళ్ళు కూడా తీసుకున్నాం. అలాగే మధ్యలో వచ్చేటప్పుడు అక్కడ ఏంటిది మన కుదురుపాక దగ్గర ఆగాము అనమాట. అక్కడ మిర్చి కూడా తిందాము. అది మినీ షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇదైతే మన మొత్తం సరంజామా. ఇవైతే మనము ఎన్ని రోజులకు సరిపోతాయని తీసుకున్నాం? 3 monthsకి అయితే సరిపోతాయని తీసుకుందాం. అంటే ఇది ఏంటిది ఇప్పుడు సెప్టెంబర్ కదా, దాదాపు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వరకు సరిపోతాయని తీసుకుందాం. అవి వస్తాయో రావు. అండ్ ఫైనల్ బిల్లు చెప్పలేవు. 12,275 ఎంత? ఇటు పెట్టు, అది బిల్లు కనిపించేటట్టు పెట్టు. ఇగో బిల్లు అయితే దొరికింది. ఇది చూపెట్టు. బ్యాగ్లో పెట్టుకుంది. చూడాలా. దాదాపు అయితే అన్ని అవసరం ఉన్నాయి తెచ్చుకున్నాం. అంతకుముందు వెళ్ళినప్పుడు అయితే అవసరం లేని కూడా తెచ్చుకుండే కదా. నువ్వైతే ఇక పల్లీలకే వచ్చిందా? పల్లీలు అవి రోజు ఉడకబెట్టుకుంటాము. నువ్వు ముట్టకు అవి. ఇక ముట్టకు అందులోకి కొంచెం కూడా పల్లీలు ముట్టద్దు మరి. సరే, ఓకే, బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పు. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, ఇంకా అంతేనా? బాయ్ చెప్పేసి. ఓకే, బాయ్.